Hi everyone, today topic operators. So మనం ప్రోగ్రామ్స్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే సమ్ టైమ్స్ అంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేయడం అంటే ఏంటంటే కొన్నిసార్లు కంపారిజన్ చేస్తాము, కొన్నిసార్లు ఎడిషన్ చేస్తాము, కొన్నిసార్లు యాడ్ చేస్తూ ఉంటాము ప్రోగ్రామ్స్ని, కొన్నిసార్లు మనం దాన్ని ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తూ ఉంటాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ కింద మనం ప్రోగ్రామ్ని రాస్తూ మనం ఇంప్లిమెంట్ చేస్తూ జరుగుతామండి. ఇలా జరిగేదాన్ని మనం అంటే ఇలా ఉపయోగిస్తాం కదా సార్, ఒక్కొక్కటికి ఒక్కొక్క రకమైన కంటెంట్ ఉపయోగిస్తాం కదా. సో వాటిని ఏం చెప్తాడు అంటే వాడు ఆపరేటర్స్ ఏం చెప్తాడండి. ఇటువంటి ఆపరేటర్స్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి సార్. సో అవి ఏంటంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్ అండ్ స్పెషల్ ఆపరేటర్. ఇంకొకటి యూనరీ ఆపరేటర్. ఇది కూడా మనం ఆపరేటర్ కింద చెప్పుకుంటున్నాం, యూనరీ ఆపరేటర్. సో ఇలాగా 8 ఆపరేటర్స్ మనకి మనం యూజ్ చేసుకున్న ప్రోగ్రామ్ రాయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. సో ఫస్ట్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్. సార్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఇలా మనం రాసే ప్రతి ఆపరేటర్ని ఏం చెప్తామంటే అర్థమెటిక్ ఆపరేటర్ అని చెప్తామండి. నెక్స్ట్ వన్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. సార్ సేమ్ ఇది కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్కి ఏదైతే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఉపయోగించామో ఇక్కడ కూడా అదే ఉపయోగిస్తామండి. బట్ ఇది అసైన్మెంట్ చేస్తుంది. అంటే 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ 2 వాల్యూస్ని కూడా మనకి ఏం చేస్తుందంటే అసైన్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. సార్ రిలేషనల్ ఆపరేటర్ అంటే మనకి ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే కండిషన్స్లో కంటే అప్లై చేస్తూ ఉంటామండి. ఎక్కడ ఉపయోగించే ఆపరేటర్స్ అన్నింటినీ కూడా మనం ఏం చెప్తామంటే రిలేషనల్ ఆపరేటర్ అని చెప్తాం సార్. లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటి సార్? లాజికల్ ఆపరేటర్ అంటే అండ్, ఆర్, నాట్. లాజికల్ ఆపరేటర్ ఏమో వస్తే సార్ అండ్, ఆర్, నాట్. అండ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఆర్ అయితే ఎలా జరుగుతుంది, నాట్ అయితే ఎలా జరుగుతుందో మనం లాజికల్ ఆపరేటర్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం బిట్వైజ్ ఆపరేటర్ సార్. సో బిట్వైజ్ ఆపరేటర్ కూడా ఇక్కడ లాజికల్గా మాట్లాడాలంటే బిట్వైజ్ ఆపరేటర్ అండి. ఇక్కడ కూడా బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైజ్ నాట్. సో ఇవన్నీ కూడా ఇందులో మాట్లాడుకుంటాము అంటే బిట్వైజ్ ఆపరేటర్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ కండిషన్ ఆపరేటర్ సార్. సో మనం లాస్ట్ స్టేట్మెంట్స్కి కొన్ని కండిషన్స్ అప్లై చేస్తాం. ఆ కండిషన్ ఏ విధంగా అప్లై చేస్తామనే దాన్ని కండిషనల్ ఆపరేటర్లో చెప్పుకుంటాం. లాస్ట్ స్పెషల్ ఆపరేటర్స్ సార్. స్పెషల్ ఆపరేటర్స్ అంటే మనకి స్పెషల్ ఆపరేటర్స్ ఏమి ఉపయోగిస్తామంటే కామా కానీ, సెమీకోలన్స్ కానీ, ఫుల్ స్టాప్లు కానీ ఇలా మనం స్పెషల్గా కొన్ని కంటెంట్ అయితే ఉపయోగిస్తాం సార్. సో ఈ కంటెంట్ ఇక్కడ ఉపయోగించే ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం స్పెషల్ ఆపరేటర్ అంటాం. లాస్ట్ వన్ యూనరీ ఆపరేటర్ అన్నాను. సో యూనరీ ఆపరేటర్ అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ని ఏం చెప్తామంటే మనం యూనరీ ఆపరేటర్ అని చెప్తాం సార్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన ఆపరేటర్స్ని మనం ఈ జావా స్క్రిప్ట్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపరేటర్స్ని సింబల్స్ ఏంటి, సో అవి ఎగ్జాంపుల్ పరంగా ఏ విధంగా యూజ్ చేస్తామో ఒకసారి తెలుసుకుందాం. సో మనం ఉపయోగించే ఆపరేటర్స్ని ఏ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏ విధంగా తీసుకుంటున్నామో ఆపరేటర్స్ని ఏ విధంగా మనం కన్ఫ్యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆపరేటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్ చేసే పని ఏంటంటే అండి ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను అండ్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ నుంచి ఇక్కడ రిమైండర్ వాల్యూస్ అండి. మన సేమ్ డివిజన్లోనే కానీ మాడ్యులర్ అనుభవంకి ఏం మాట్లాడతామంటే రిమైండర్ పార్ట్ మాట్లాడతాం సార్. ఫస్ట్ ఒకసారి అర్థమెటిక్ ఆపరేటర్ గురించి ఉంటాం సార్. దాని యొక్క ఆపరేటర్ డిస్క్రిప్షన్ అండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ మాడ్యులేషన్. ఫస్ట్ ఎడిషన్ జరుగుతుంది అనుకోండి. సో ఎడిషన్ జరుగుతున్నప్పుడు 2 ఆపరేషన్స్ చేస్తాం. సో ఒక 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేశారు, 10, 20 2 వాల్యూస్ తీసుకున్నాను. సో ఆ 2 ఎడిషన్ చేస్తే మనకి రిజల్ట్ అనేది 30 అని వస్తుంది. సో అదేవిధంగా రిమైనింగ్ 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు ఈ అర్థమెటిక్ సంబంధించిన ఆపరేషన్స్ మనం ఏం చేసినా సరే దాన్ని ఎలా చెప్తామని మనం అర్థమెటిక్ ఆపరేటర్లో చెప్తాం. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ని, మాడ్యులర్ని ఏం చెప్తాం సార్ మనం అర్థమెటిక్ ఆపరేటర్ కింద చెప్తాం సార్. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ చేసే పని ఏంటంటే మనం సేమ్ అర్థమెటిక్ ఆపరేటర్ లాగే వర్కింగ్ అవుతుందండి అసైన్మెంట్ ఆపరేటర్ కూడా. బట్ ఏంటంటే అసైన్మెంట్ వాల్యూస్ని అసైన్ చేసుకుంటుంది సార్. అసైన్మెంట్ ఆపరేటర్ వాల్యూస్ని అసైన్ చేసుకుంటుంది. చూడండి మనం సమ్స్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ లేదనుకుంటే ఏమనుకుంటాం సార్, ఎక్స్ అని అనుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అర్థమెటిక్ ఆపరేటర్ లాగా వర్కింగ్ అవుతుందండి. సో దాని ప్లేస్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ అసైన్
అసైన్ చేస్తాం సార్. సేమ్ అర్థమెటిక్ వాల్యూస్కి యాడ్ చేసుకునే ఆపరేషన్స్ అంతా కూడా మనం ఏం చెప్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్తాం. ఏంటో చూడండి. ఈక్వల్ టు సేమ్ అక్కడ నుంచి అసైన్మెంట్ ఎలా చేస్తాం సార్, ఈక్వల్ టుతో చేస్తాము, ఎక్స్ ఈక్వల్ టు వై అని చేస్తాము. దాని తర్వాత ఎడిషన్ ఈక్వల్ టు, సబ్ట్రాక్ట్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులర్ ఈక్వల్ టు. సో ఈ విధంగా తీసుకుంటాం సార్. తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఈక్వల్ టు అని చదవకూడదండి, అసైన్ అని చదవాలి. యాడ్ అండ్ అసైన్, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్, అండ్ మల్టిప్లై అండ్ అసైన్, డివైడ్ అండ్ అసైన్, మాడ్యులర్ అండ్ అసైన్ అని చదువుకుంటాం సార్. సో ఈ విధంగా అసైన్ అని చదవాలి. సో దాన్ని ఎగ్జాంపుల్ పరంగా మనం ఎలా రాస్తాము అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అని రాస్తాం సార్. అంటే ఎక్స్ ప్లస్ అనే ఒక ఎలిమెంట్స్ తీసుకున్నారు, అంటే ఎడిషన్ ఒక ఎలిమెంట్ తీసుకున్నారు, దాన్ని వైలో అసైన్ చేస్తున్నారు. సో ఈసారి వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై కింద అవుతుంది సార్. అంటే అసైన్మెంట్ కదా సార్, మనం ఎక్స్లో ఏం పెడుతున్నాం సార్, ఎడిషన్ చేస్తున్నాము. దాన్ని ఎలా తీసుకున్నారు అంటే ఎక్స్ అనే ఒక ఎడిషన్ ఆపరేషన్ తీసుకున్నారు కేవలం ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్ వాళ్ళు. సో ఈ విధంగా రిమైనింగ్ అన్ని కూడా జరుగుతాయి సార్. ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అని, ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై అని, ఎక్స్ డివిజన్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అని, ఎక్స్ మాడ్యులర్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్యులర్ వై అని జరుగుతుంది సార్. అంటే అసైన్ చేస్తుంది సార్ వాల్యూస్. సో ఇక్కడ సేమ్ ఆపరేషన్స్ ఉంది, అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ కూడా రెండు కూడా సేమ్ ఒకలాగా వర్కింగ్ అవుతాయి సార్. ఇక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. బట్ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది సార్. 2-3 వాల్యూస్ కింద మనకి అసైన్ చేసుకుంటుంది కాబట్టి మనం అసైన్మెంట్ ఆపరేటర్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఏంటి సార్, లాజికల్ ఆపరేటర్ సార్. లాజికల్ ఆపరేటర్ అంటే అండ్ ఆర్ నాట్. ఎందుకంటే లాజికల్ అండ్ ఆర్ నాట్ ఎందుకు ఉపయోగిస్తామంటే మీరు రెండు కండిషన్స్ సింగ్ చేయాలనుకోండి, అంటే రెండు కండిషన్స్ అన్ని కలిపేసి ఒక సింగిల్ ఎలిమెంట్ కింద కనుక చెప్పాలి అనుకుంటే లాజికల్ అండ్ యూజ్ చేస్తాం సార్. అండ్ ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అన్నాం అనుకోండి సార్, అప్పుడు మనం ఫైనల్గా అవుట్పుట్ వచ్చేటప్పుడు ఏ అండ్ బి, ఏ అండ్ సి, బి అండ్ సి. సో ఇలా 3 కంపారిజన్ చేస్తున్నాం అనుకోండి సార్. ఈ కంపారిజన్ చేసినప్పుడు కూడా మనం అండ్ ఆపరేటర్ ఉపయోగిస్తూ ఉంటాం మేము. సో ఈ విధంగా అండ్ ఆపరేటర్ ఏదైనా 2 ఎలిమెంట్స్ని సింగిల్ ఎలిమెంట్గా తీసుకునేటప్పటికి లాజికల్ అండ్ ఆపరేషన్ ఉపయోగిస్తారు. సేమ్ అదేవిధంగా లాజికల్ ఆర్ అండి, అండ్ ఆర్ నాట్. లాజికల్ ఆర్ ఏంటి సార్, ఏదైనా 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు ఏదో ఒక కండిషన్ మాత్రమే ట్రూ అన్నా లేకపోతే ఒక కండిషన్ మాత్రం ఫాల్స్ అని చెప్తుందండి. ఆ కండిషన్ చెప్పినప్పుడు ఏం ఉపయోగిస్తాం సార్ అంటే లాజికల్ ఆర్ ఉపయోగిస్తాం సార్. అండ్ ఏమో 2 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంది, ఆర్ ఏమో 2 ఎలిమెంట్స్లో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ని మేజర్ పార్ట్గా చెప్తుంది. నెక్స్ట్ నాట్ అండి, నాట్ కండిషన్ అవునా కాదని డిస్ప్లే చేస్తుంది సార్. ఒక రకంగా చెప్పాలంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ అండి. మన నాట్ ఎలా వర్కింగ్ అవుతుంది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్. ఏమి కండిషన్ ఇస్తే ట్రూ అయితే ట్రూ అని చెప్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్తుంది సార్. ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్ని ఉపయోగించుకుంటాం. అండ్ ఆర్ నాట్ కింద ఆపరేటర్స్లో లాజికల్ ఆపరేషన్ మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్ సార్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్ అండి సార్. ఇది ప్రతిదీ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇప్పుడు మన కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్లో కానీ ఎక్కువ కండిషన్స్ అప్లై చేస్తుంది సార్. అంటే ఆ కండిషన్ అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూప్ కండిషన్ చెప్పాను అనుకోండి సార్. అక్కడ ఎలా రాస్తాము అంటే ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ అని రాస్తాను సార్. ఇందులో నేను ఏం రాస్తాను సార్, ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తాను, లాస్ట్లో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉపయోగిస్తాను. సో మరి ఈ లెస్ దెన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ ఆపరేషన్ నుంచి తీసుకున్నాం సార్ అంటే మనం రిలేషనల్ ఆపరేటర్ నుంచి తీసుకున్నాం సార్. ఎక్కడి నుంచి తీసుకున్నామండి, రిలేషనల్ ఆపరేటర్ నుంచి తీసుకున్నాం. అంటే రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏం వస్తుంది సార్, సరే ఈక్వల్ టు వస్తుందండి, నాట్ ఈక్వల్ టు వస్తుందండి, నాట్ ఐడెంటికల్ అంటారు సార్. నాట్ ఐడెంటికల్ ఒక పదం వస్తుందండి. అండ్ అదర్ వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నీ కూడా ఏ ఆపరేటర్లోకి వస్తాయి అంటే రిలేషనల్ ఆపరేటర్లోకి వస్తాయి. రిలేషనల్ ఆపరేటర్ అన్ని కూడా ఏంటంటే మనం లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుని మనం రిలేషనల్ ఆపరేటర్ అని చెప్తాను సార్. చిన్న ఎగ్జాంపుల్ పరంగా చెప్తాను సార్, ఎందుకంటే ఐడెంటికల్ గురించి చెప్తానండి. ఇప్పుడు నేను 10 ఈక్వల్ టు 10 అన్నది ఈక్వల్ సార్. సో అప్పుడు మీకు ఆ అవుట్పుట్ ఎలా వస్తుందంటే ట్రూ కండిషన్ కింద మాట్లాడుకుంటాను. అది నేను నాట్ ఈక్వల్ అంటున్నాను సార్. నాట్ ఈక్వల్ అంటున్నాను కాబట్టి 10 ఈక్వల్ టు 20 అని రాశాను సార్. 10 ఈక్వల్ టు 20 ఏమవుతుంది, 10 ఈక్వల్ టు 20 ఏమవుతుంది సార్, నాట్ ఈక్వల్ అవుతుందండి. ఎందుకంటే 10 ఈక్వల్ టు 20 ఇప్పటికీ అవ్వదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది సార్, ఇది కూడా కండిషన్ ట్రూ అవుతుంది, రాసింది కరెక్టే కాబట్టి. అదే మళ్ళీ 10 ఈక్వల్ టు 10 రాసేసాను అనుకోండి సార్, అప్పుడు మళ్ళీ నాట్ ఈక్వల్ చెప్పాలంటే
ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం నాట్ ఐడెంటికల్ అంటాం సార్. నాట్ ఐడెంటికల్ అంటే 20 నాట్ ఈక్వల్ టు 20 అంటాం సార్. సో నాట్ ఈక్వల్ అండ్ నాట్ ఐడెంటికల్ అంటాం కాబట్టి ఇక్కడ ఎలా రావాలి అంటే 10 ఈక్వల్ టు 10 అని రావాలి సార్. అంటే ఇది ఐడెంటికల్ అవుతుంది మాట. ఈక్వల్ టు 10 ఐడెంటిటీ చేస్తుంది సార్ ఈక్వల్ సింబల్తో. కానీ ఇక్కడ 20ని ఐడెంటిటీ చేయట్లేదు ఈక్వల్గా, ఎందుకంటే నాట్ ఐడెంటికల్గా చేస్తుంది కాబట్టి మనం ఈ కండిషన్ ఏం చెప్తామంటే ఫాల్స్ స్టేట్మెంట్ కింద చెప్తాం సార్. అంటే స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే నాట్ ఐడెంటిఫై చేయకూడదు సార్. రెండు కూడా ఏం చేస్తుందంటే ఐడెంటిఫై చేస్తుంది. 20ని ఈక్వల్గా ఐడెంటిఫై చేసేస్తుంది. ఇక్కడ ఎలా చూపించాలి అంటే మనకి ఏ విధంగా చూపించాలి స్టేట్మెంట్ 10 నాట్ ఈక్వల్ టు 20 అని చూపించాలి సార్, లేదా నాట్ ఐడెంటికల్ టు 20 అని చూపించాలి. అప్పుడు కండిషన్ ట్రూ కండిషన్ కింద చెప్పుకుంటాం. ఇంకా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు వీటి గురించి కంపేర్ చేస్తాం. పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి. సో ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తెలిసింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ గురించి అంటే తెలుసు కాబట్టి సేమ్ అదే విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్లో ఈ ఆపరేటర్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వచ్చేది ఎక్కడంటే నాట్ ఐడెంటికల్ సార్. నాట్ ఐడెంటికల్ అంటే ఈక్వల్ టుని నాట్ ఐడెంటికల్గా చూపించేస్తారు. అసలు కూడా నాట్ ఐడెంటికల్ చూపించాలంటే డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి. రెండు సేమ్ నెంబర్ ఉందనుకోండి ఐడెంటికల్ అయిపోతుంది సార్. సో మనం నాట్ ఐడెంటికల్ ఏంటంటే ఈక్వల్ అవ్వకూడదు. ఈక్వల్ అవ్వకుండా చూపిస్తే అది మనం ట్రూ కండిషన్ కింద మనం చెప్పుకుంటాం సార్. సో ఇది రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ యూనరీ ఆపరేటర్ సార్. దీన్ని మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని కూడా చెప్తాం సార్. యూనరీ ఆపరేటర్ ఇంకో ఆపరేటర్ అని చెప్తాం, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్తాం సార్. సో దానికి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే మనం ప్లస్ కింద తీసుకుంటామండి, డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే మైనస్ కింద తీసుకుంటాం సార్. అంటే ఎలాగంటే వేరియబుల్ నేను ఏ ఇచ్చాను అనుకోండి సార్, దాన్ని నేను ఏ ప్లస్ చేశాను అనుకోండి. వేరియబుల్ ఏ ఇచ్చి ఏ ప్లస్ తీసాను, ఆ ఏ వాల్యూ ఏమి ఇచ్చానంటే ఒక 5 అని ఇచ్చాను అనుకోండి సార్. అంటే ఏమవుతుంది సార్ 5 ప్లస్ అయింది. అంటే మీకు అవుట్పుట్ ఏమొస్తుందండి 6 అని వస్తుందండి. సేమ్ అదేవిధంగా వేరియబుల్ నేను ఏ మైనస్ ఇచ్చాను అనుకోండి సార్, తర్వాత 5 మైనస్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది సార్ 4 అవుతుంది. అంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవ్వడం కానీ, ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ నెక్స్ట్ లైన్కి డిక్రిమెంట్ అవ్వడం కానీ దాన్ని ఇందులో చెప్తాం సార్. అంటే మనం యూనరీ ఆపరేటర్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ కింద మనం చెప్పడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి యూనరీ ఆపరేటర్ వర్కింగ్ అవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ బెట్ వైజ్ ఆపరేటర్ అండి. బెట్ వైజ్ అంటే బెట్ వైజ్ ఆర్ బెట్ వైజ్ నాట్ సేమ్ లాజికల్గా వర్కింగ్ అవుతాయి సార్. కానీ ఇక్కడ కండిషన్స్ అండి ఎలాగంటే చూడండి, మనకి కొన్ని టేబుల్స్ ఉంటాయండి. మనం లాజికల్ గేట్స్ ఉంటాయి సార్. గేట్ సింబల్స్లో మనం 1 వచ్చినప్పుడు 1 అని, లేకపోతే 1 వచ్చినప్పుడు 1 అని, ఇలా కొన్ని కండిషన్స్ అక్కడ మాట్లాడుకుంటాం సార్. అవన్నీ కూడా ఏంటంటే బెట్ వైజ్ అండ్ ఆర్ నాట్ సార్. సో బెట్ వైజ్ అండ్ ఆర్ నాట్ చేసే పని ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ సెట్ చేస్తామండి. ఆ కండిషన్ 1 అయినప్పుడు 1 అవ్వాలని, లేకపోతే 0 అయినప్పుడు కూడా 1 అవ్వాలని. కొన్ని సందర్భాల్లో ఓన్లీ జీరోస్ వస్తే 1 అవ్వాలి, లేకపోతే జీరోస్ వస్తే 0 అవ్వాలి. ఇటువంటి కండిషన్స్ అన్నీ మాట్లాడుకుంటాం సార్. అలా మాట్లాడుకుంటే ఆపరేటర్ ఏంటంటే బెట్ వైజ్ ఆపరేటర్ అండి. సో అండ్ ఆర్ నాట్ సార్. 2 వాల్యూస్ 1 అయితే 1, లేకపోతే ఒక వాల్యూ 1 అయ్యి 1, ఇంకో వాల్యూ 0 అయితే అయినా కూడా 1. ఇటువంటి సందర్భాల్లో మనం మాట్లాడుకుంటే ఏంటంటే బెట్ వైజ్ ఆపరేటర్ సార్. సేమ్ ఆర్ కూడా అంతేంటి. అండ్ ఆర్ నాట్ సార్. 2 కండిషన్లో 1 అయితే 0, 2 జీరోలు అయితే 0, ఒక 0 కనుక 1 కనుక అయితే 1, లేకపోతే 1 0 అవుతేనేమో 1. ఇలాంటి కండిషన్స్ అన్నీ వచ్చినప్పుడు మనం బెట్ వైజ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకుంటాం సార్. ఈ ప్రాబ్లమ్ చేస్తే ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనం లాస్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కువగా కూడా రాస్తూ ఉంటాం సార్. ఇది కండిషనల్ ఆపరేటర్ సార్. ఒక కండిషన్ ఇచ్చి దానికి ఒక వాల్యూస్ని కూడా ఇస్తామండి. ఆ రెండు కూడా దానికి మ్యాచ్ అవి కరెక్ట్గా అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుందండి. అలా డిస్ప్లే చేసే ఆపరేటర్ ఏమైనా ఉందా అంటే అది కండిషనల్ ఆపరేటర్ అండి. ఫస్ట్ ఏంటి సార్ కండిషనల్ ఆపరేటర్. వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నామంటే కండిషన్ తీసుకున్నాము అండ్ వాల్యూ తీసుకున్నాం సార్, వాల్యూ 2 తీసుకున్నాం. కండిషను, వాల్యూ 1, వాల్యూ 2. సో మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే నేను A5 అని B=2 అని తీసుకున్నాను సార్. కండిషన్ ఏం అప్లై చేశాను సార్? నేను కండిషన్ వేరియబుల్ మ్యాక్సిమం రాసి మ్యాక్సిమంలో A>B 2 అని తీసుకున్నాను సార్. అంటే వాల్యూ A5 అని తీసుకున్నాను, B2 తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను సార్. సార్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి సార్? మనకి A>B. అంటే కండిషన్ ఇచ్చింది సార్ A>B. ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అవుతుందా అంటే కరెక్టే సార్. ఎందుకంటే A>B ఇస్ ద కరెక్ట్. A వాల్యూ 5, B వాల్యూ 2 కాబట్టి ఖచ్చితంగా కండిషన్ ఏమవుతుంది సార్? ట్రూ అవుతుంది. అప్పుడు ఆ కండిషన్ మనం చెక్ చేసుకుని గివెన్ కండిషన్ ట్రూ అని కానీ, లేకపోతే గివెన్ కండిషన్ ఫాల్స్ అని కానీ చెప్పడం జరుగుతుంది సార్. అంటే కండిషనల్ ఆపరేట్ చేసే పని ఏంటి సార్? మనకి ఒక కండిషన్ దాంట్లో తీసుకుంటే వాల్యూస్ ఈ రెండాటిని కూడా టాలీ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది లిస్ట్ చేస్తుంది సార్. ఇంకా లాస్ట్ ఆపరేటర్ మనం ప్రతి ప్రాబ్లంలో కూడా రాయవలసిన ఆపరేటర్ ఏంటంటే స్పెషల్ ఆపరేటర్ సార్.
ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం రాసే ఆపరేటర్ ఏంటంటే స్పెషల్ ఆపరేటర్ సార్. స్పెషల్ ఆపరేటర్ ఏంటంటే స్ట్రింగ్స్, బూలియన్స్, నెంబర్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాం సార్ మనం ప్రోగ్రాంలో రాస్తామండి. ఏ ప్రోగ్రామ్ అయినా సరే స్ట్రింగ్స్ రాస్తాము, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ చెప్తాము, అండ్ మన నెంబర్స్ కూడా రాస్తామండి. సో ఇంకా ఏం ఉపయోగిస్తాం సార్ స్పెషల్ ఆపరేటర్లో అంటే కామా కానీ, ఇన్వర్టర్స్ కామా కానీ, లేకపోతే డబుల్ కొటేషన్స్ కానీ, లేకపోతే సెమీ కోలన్స్ కానీ, ఇలా ఇవన్నీ ఉపయోగించే ఆపరేటర్స్ అన్నిటిని కూడా మనం స్పెషల్ ఆపరేటర్గా చెప్తాం సార్. మెయిన్ అందుకే స్ట్రింగ్స్ అంటామండి. స్ట్రింగ్స్ అంటే ఏంటి సార్, సింగిల్ కొటేషన్లోనే మాట్లాడుకుంటాము, డబుల్ కొటేషన్లోనే మాట్లాడుకుంటాము. సో బూలియన్ క్వశ్చన్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ మాట్లాడుకుంటాము. అనదర్ వన్ నెంబర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. అండ్ రాసిన ప్రతి ప్రోగ్రాంలోని కామా పెడతాము, సెమీ కోలన్ పెడతాము. సో మనం పాయింట్ కూడా డిస్ప్లే చేస్తాము. సో ఇలా ఇవి ఏం జరుగుతున్నా సరే అవన్నీ కూడా మనం ఇందులో చెప్పుకుంటాం సార్. అంటే స్పెషల్ ఆపరేటర్స్ కింద చెప్పుకుంటామండి. ఇవన్నీ కూడా స్పెషల్ ఆపరేటర్స్ అండి, కామా కానీ, సెమీ కోలన్స్ కానీ, ఇన్వర్టర్స్ కామర్స్ కానీ. సో ఈ విధంగా ఈ ఆపరేటర్స్ని ఉపయోగించి మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ రాయడం జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్లోని, సి లాంగ్వేజ్లోని, డిబిఎంఎస్లోని, వెబ్ టెక్నాలజీ అన్ని దిక్కుల్లో కూడా మనం ఈ ఆపరేటర్స్ ఉపయోగించుకుంటున్నామండి. మెయిన్లీ మనం ఎక్కువగా దీంట్లో మోస్ట్ ఎక్కువ ఏది ఉపయోగిస్తామంటే రిలేషనల్ ఆపరేటర్ ఉపయోగిస్తాం సార్, అండ్ కండిషన్స్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఏ ప్రోగ్రామ్ అన్నా కూడా, ఏ లాంగ్వేజ్ అన్నా కూడా, లేదా ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఎక్కువగా ఈ ఆపరేటర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఈ 3 ఆపరేటర్స్. సో ఇది ఆపరేటర్స్ టాపిక్. నెక్స్ట్ వన్ అరే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అరే. సరే ఆల్రెడీ అరేస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ఏం చెప్తామంటే అరే అంటే ఏమని చెప్తామంటే అరే ఇస్ ద కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ అని చెప్తామండి. సో అండ్ ఈ అరేస్ డేటా టైప్స్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ని స్టోర్ చేస్తుందని చెప్తాం సార్. సో ఇది జావా స్క్రిప్ట్లో మాట్లాడుకున్నప్పుడు ఎరై ఏ విధంగా డిక్లేర్ అవుతుంది, అసలు ఎరైని ఏ విధంగా తీసుకుంటున్నామో, అండ్ ఎరై ఏ విధంగా ఇన్స్టలేషన్ చేస్తున్నామో, ఎలా యాక్సెస్ చేస్తామో ఒకసారి మనం మాట్లాడుకుంటాం సార్. సో దీని యొక్క మ్యాటర్ చూడండి. ఫస్ట్ ఎరై అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ ఎరై ఇస్ అన్ ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ సార్. సో జావా స్క్రిప్ట్లో ఎరైని ఎలా తీస్తారు అంటే ఎరైని ఏ విధంగా తీసుకుంటాము, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే ఆబ్జెక్ట్ కింద తీసుకుంటామండి. అండ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్, మనం ఏదైతే డేటా టైప్స్ సిమిలర్ ఎలిమెంట్స్ అండి, మనం ఇక్కడ ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ సార్? జావా స్క్రిప్ట్లో ఎరే. జావా స్క్రిప్ట్లో ఎరైని మనం ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేస్తాము, అండ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇట్ స్టోర్ ఏ ఫిక్స్డ్ సైజ్ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ టైప్స్. నెక్స్ట్ ఏం చేస్తుంది సార్ అంటే ఇది ఎలా స్టోర్ చేస్తుంది అంటే ఒక ఫిక్స్డ్ సైజ్తో మనకి స్టోర్ చేస్తుంది. వాల్యూస్ అన్ని కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటున్నాం కదా సార్. అందుకు ఏం చేస్తారంటే ఒక ఫిక్స్డ్ సైజ్ని మనం మెన్షన్ చేసుకుని ఎలిమెంట్స్ అనేది ఒక సీక్వెన్షియల్గా మనకి స్టోర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ సార్? జావా స్క్రిప్ట్లో ఎరే చేసే పని. ఎరే కంటిన్యూ మెమరీ అలొకేషన్ అండి ఎరే అంటే. కానీ ఇక్కడ ఎరే తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేస్తుంది, సిమిలర్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకుంటాము. అండ్ సెకండ్ ఏం చెప్తాము అంటే ఇదంతా కూడా సీక్వెన్షియల్గా జరుగుతుందని చెప్తాము. ఒక ఫిక్స్డ్ సైజ్ని మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ array can hold any of the different data types of JavaScript including names, strings, boolean values and objects. array ఇంకా ఏం యూజ్ చేస్తుంది సార్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని ఉపయోగిస్తుంది. ఏం ఉపయోగిస్తుంది సార్ అంటే స్ట్రింగ్స్ కింద మనం మాట్లాడుకుంటాము, array స్ట్రింగ్స్ కింద, ఆబ్జెక్ట్స్ కింద మాట్లాడుకుంటాము, అండ్ బూలియన్ ఫంక్షన్స్ కింద కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ, అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ, లేకపోతే బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ చెక్ చేసుకునే టైంలో చెక్ చేసుకోవడంలో కూడా, అండ్ ఆ విధంగా యూజ్ చేసుకోవడంలో కూడా మనకి జావా స్క్రిప్ట్ ఉపయోగించి అరే అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. 4th పాయింట్ చూడండి సార్. we can access the values by referring to an index number. ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తారు సార్ అంటే మనం ఏదైనా ఒక ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఆ ఇండెక్స్ నెంబర్ ప్రకారంగా మనకి రిఫర్ చేయడం జరుగుతుంది. మరి ఇండెక్స్ నెంబర్ అంటే ఏం చేస్తానంటే మనం ఎరే ఎప్పుడు కూడా ఎలా రాస్తాము అంటే ఎరే అని రాసి తర్వాత మనం ఈ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తామంటే ఇండెక్స్ సైజ్ అంటున్నాడు సార్. ఇక్కడ ఇండెక్స్ సైజ్ అంటే ఎరే ఆఫ్ అని పిలుస్తామండి. ఎరే ఆఫ్ అని చెప్పేసి మనం ఎలా రాస్తాం సార్. ఇక్కడ మనం రాసిన తర్వాత ఇందులో ఏం రాస్తాం సార్ అంటే ఒక సైజుని డిక్లేర్ చేసుకుంటాం. ఎందుకు అనుకున్నామంటే అలా సైజుని డిక్లేర్ చేస్తామని ఇట్ స్టోర్ ఫిక్స్డ్ సైజ్ అండి. ఇప్పుడు కూడా ఒక సైజుని మనం ఫిక్స్డ్గా తీసుకుంటాం సార్. అంటే ఏ వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ అన్నది ఫిక్స్డ్గా అవుతుంది. అండ్ అనదర్ వన్ ఏమవుతుందంటే ఇదే అరే ఇండెక్స్ అవుతుంది సార్. ఏమవుతుందండి? ఇది అరే ఇండెక్స్ అవుతుంది.
సో ఈ అరే ఇండెక్స్ ఇంకా ఏ విధంగా చూస్తాడు అంటే అరే ఇండెక్స్ ఫ్రమ్ 0 టు అరే డాట్ లెంత్ మైనస్ 1. అంటే అరే ఇండెక్స్ మనం ఒక లెంత్ను ఫిక్స్ చేస్తామని చెప్తున్నాము. ఈ అరే ఇండెక్స్ ఏ విధంగా తీసుకుంటాడు సార్ అంటే 0 నుంచి అరే లెంత్ మైనస్ 1 అంటాడు సార్. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్, మనం ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ ఏమవుతుందంటే లెంత్ అవుతుంది. ఆ లెంత్ ఏం తీసుకుంటుంది అంటే 0 నుంచి లెంత్ మైనస్ 1 వరకు తీసుకుంటుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుంటుంది సార్, 0 నుంచి మనం 5 అని ఇచ్చాం కాబట్టి ఎక్కడి వరకు తీసుకుంటుంది, 0 నుంచి 4 వరకు తీసుకుంటుంది. స్టార్టింగ్ ఎలిమెంట్ ఏం చెప్తున్నాడు అంటే అరే 0 అని చెప్తున్నాడు, అండ్ అరే 1 అని చెప్తున్నాడు, అండ్ అరే 2 అండ్ అరే 3 అండ్ అరే 4. సో మనం అరే డిక్లేర్ చేస్తున్నాము, ఒక ఫిక్స్డ్ సైజ్ తీసుకుంటున్నాము, దాన్ని ఇండెక్స్ వాల్యూ అంటున్నాను. ఆ ఇండెక్స్ వాల్యూ కూడా ఎలా ఉండాలని చెప్తున్నాను అంటే 0 to n-1 అంటున్నాను. ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా సరే, ఏ ఎలిమెంట్ స్టోర్ చేసినా కూడా 0 ఎలిమెంట్ కింద తీసుకుంటుంది. అండ్ ఆ ఎలిమెంట్ ఎలా ఉంటుంది సార్, n-1 ఎలిమెంట్ ఉంటుంది సార్. సో n-1 అంటే 5 అని తీసుకుంటే 4 వరకు వస్తుంది. అదే 10 తీసుకున్నాం అనుకోండి సార్, 9 వరకు వస్తుంది. ఈ విధంగా మనకి ఇండెక్స్ వాల్యూ తీసుకుని మనకి అరే కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది సార్ అంటే దేర్ ఆర్ 3 ways టు కన్స్ట్రక్ట్ అరే ఇన్ జావా స్క్రిప్ట్. మనకి జావా స్క్రిప్ట్లో అరేస్ 3 ways-లో యూజ్ చేస్తున్నాం సార్. అది ఏ విధంగా యూజ్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ది బై అరే లిటరల్. ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్, అరేని లిటరల్ చేస్తున్నాం, అంటే మనం ఇనిషియలైజేషన్ చేస్తున్నట్టే. తర్వాత బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అరే డైరెక్ట్లీ. తర్వాత ఏం చేస్తున్నాం సార్ అంటే అరేని మనం క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్ వన్ బై యూజింగ్ అరే కన్స్ట్రక్టర్. బై యూజింగ్ అరే కన్స్ట్రక్టర్ అంటే యాక్సెసింగ్ చేస్తున్నాం సార్. సో మనకి జావా స్క్రిప్ట్లో అరే అన్నది 3 ways-లో జరుగుతుంది సార్. ఫస్ట్ మామూలుగా మాట్లాడుకుంటే ఇనిషియలైజేషన్, తర్వాత మన క్రియేటింగ్, తర్వాత యాక్సెసింగ్. అరే జరిగే ప్రాసెస్ అది సార్. కానీ ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటంటే పదాలు జావా స్క్రిప్ట్ పరంగా మాట్లాడుకుంటున్నాం, కానీ జావా స్క్రిప్ట్ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి లిటరల్గా, కన్స్ట్రక్టర్గా, అండ్ లాస్ట్ వన్ కన్స్ట్రక్టర్గా, అండ్ అరే డైరెక్టరీగా. సో ఈ 3 పద్ధతుల్లో మనకి జావా స్క్రిప్ట్లో మనం అరేస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అరే అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ అండి. అరే అన్నది ఆబ్జెక్ట్స్ ఉపయోగిస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఉపయోగిస్తాం సార్. ఇంకా అరే అంతా కూడా ఒక ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ లెంత్ని కలిగి ఉంటుందండి. తీసుకున్న ప్రతిదీ కూడా ఇండెక్స్ని తీసుకుంటే సార్, ఆ ఇండెక్స్ యొక్క లెంత్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 0 నుంచి n-1 వరకు ఉంటుంది. అంటే ఒక ఎలిమెంట్ 5 అని తీసుకుంటే 0 నుంచి 4 వరకు వస్తుంది. లాస్ట్ వన్ మనం జావా స్క్రిప్ట్లో అరేస్ని 3 ways-లో స్టార్ట్ చేస్తున్నామండి. ఒకటి లిటరల్గా స్టార్ట్ చేస్తున్నాం, ఇంకోటి మనం క్రియేటింగ్ చేస్తున్నామండి, మూడోది కన్స్ట్రక్టర్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం లిటరల్ అంటే ఇనిషియలైజేషన్ అండి, తర్వాత క్రియేటింగ్, తర్వాత యాక్సెసింగ్ సార్. ఆ 3 పద్ధతులు మనం జావా స్క్రిప్ట్లో లిటరల్లో, క్రియేటింగ్, కన్స్ట్రక్టర్ అనే పదాలతో మనం అరేస్ని జావా స్క్రిప్ట్లో యూజ్ చేయడం జరుగుతుంది. జావా స్క్రిప్ట్లో మనకి 3 ways-లో అరే వర్కింగ్ అవుతుందని చెప్పాము. అది లిటరల్గా, అండ్ క్రియేటింగ్గా, అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మన అరే యూజింగ్ అరే ఎలిమెంట్ ఎలా యూజ్ చేస్తాం. అయితే ఫస్ట్ లిటరల్గా ఎలా ఉపయోగిస్తాం సార్. సరే అరేస్ ఉన్నప్పుడు మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాం అంటే అరే అని చెప్పేసి మనం ఒక బ్రాకెట్స్లో కొన్ని ఐటమ్స్ రాస్తాం సార్. ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం లిటరల్గా క్రియేట్ చేస్తాం. అంటే మనం స్టార్టింగ్ చెప్తాం సార్, ఇన్స్టలేషన్ చేస్తాం. సో దానికి మనం ఎగ్జాంపుల్ పరంగా చూస్తే వాల్యూస్ ఆర్ కంటెంట్ ఇన్సర్ట్ అండ్ సెపరేటెడ్ బై కామా. సో మనం ఇక్కడ వాల్యూస్ అన్ని కూడా ఇందులో ఇన్సర్ట్ చేస్తాము, అండ్ దీని ద్వారా సార్ కామా ద్వారా ఇన్సర్ట్ చేస్తాం. సో మనం ఇక్కడ చూడండి ఏం లేదు సార్, బై అరే లిటరల్ అంటే మనం సిలో కానీ జావాలో కానీ చెప్పినప్పుడు అరే అని చెప్పేసిన తర్వాత మనం ఇలా సింబల్ ఇచ్చుకుని 1, 2, 3, 4, 5 అని చెప్పి ఇలా ఎలిమెంట్స్ ఇచ్చుకుంటాం సార్. సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది సార్. ఇక్కడ ఏం చేస్తామంటే ఐటమ్స్ ఇస్తాం. సో ఎందుకంటే మనం థియరిటికల్గా రాస్తూ ఉంటున్నాం కాబట్టి, సో అక్కడైతే నెంబరింగ్ సైజ్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి నెంబర్స్ ఇచ్చాను. నేను థియరిటికల్గా చెప్తున్నాను కాబట్టి ఇలా నేను థియరిటికల్ పార్ట్గా చెప్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడ అరే ఎలిమెంట్స్ ఏ విధంగా అయితే రాసామో అదేవిధంగా ఇక్కడ మనం అరే లిటరల్ ఉంటుంది సార్. అరే లిటరల్ ఏం జరుగుతుందంటే వేరియబుల్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నానంటే అక్కడ అరే నేమ్ ఏమి ఇచ్చుకున్నాను అంటే ఐటమ్ 1, ఐటమ్ 2 అని సో ఇలా ఇన్ని ఐటమ్స్ ఉన్నా రాసుకోవచ్చండి. ఇది సింటాక్స్. ఎక్కడ సార్, బై అరే లిటరల్. లిటరల్ అంటే ఇక్కడ మీకు ఏంటంటే స్టార్టింగ్ సార్ మనం క్రియేట్ చేయడం అసలు డిక్లరేషన్ ఒక రకంగా చెప్పాలంటే అరేని ఏ విధంగా డిక్లేర్ చేస్తామన్నది లిటరల్గా చెప్పుకొచ్చారు. సో వేరియబుల్ నేను ఏమి ఇచ్చానంటే ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎలా రాశానంటే దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను సార్ అంటే వేరియబుల్ ఇచ్చి కాల్స్ అని తీసుకున్నాను సార్. అందులో నేను ఆటో, షిఫ్ట్, BMW, వాల్వో ఇలాగ 4 కార్లు నేను తీసుకున్నాను సార్. ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే ఇది ఏం చేస్తాను సార్, డిక్లేర్ చేశాను.
అంటే అరేని ఏ విధంగా డిక్లేర్ చేసాము అంటే మనం బై అరే లిటరల్ సైజ్ బై యూజింగ్ అరే లిటరల్ అనే కాన్సెప్ట్లో ఉపయోగించుకోవడం. దీన్ని చేసే పని ఏంటంటే ఇక్కడ మనం అరేస్ని ఎన్ని రాస్తున్నామో దాన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం, అరే ఎలిమెంట్స్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము అంటే మనం ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటాం సార్. అరే అనే కాన్సెప్ట్ పెట్టుకుని ఈక్వల్ టు ఎన్ని ఐటమ్స్ తీసుకుంటున్నారో అన్ని ఐటమ్స్ని మనం లిస్ట్లో రాస్తాము. ఇలా రాయడాన్ని మనం బై యూజింగ్ అరే లిటరల్ అంటారు. సో దాని రిలేటెడ్గా బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ అరే లెంత్. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకుని రాసామో ఆ ఎలిమెంట్స్కి ఏమవుతుందంటే లెంత్ అనేది ఫిక్స్డ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ మనం ప్రీవియస్గా మనం ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు అరేస్ గురించి అరేస్లో మనం ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది అన్నాను సార్. ఆ ఫిక్స్డ్ సైజ్ ఎలా వస్తుంది సార్ అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్స్ అన్నిని ఒక సైజు మెన్షన్ చేస్తే ఆ సైజ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ సైజ్ కింద ఉంటుంది. లేదు సార్ మీరు ఒక సైజు మెన్షన్ చేసుకుని దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ రాస్తున్నా సరే అది సైజ్ కింద డిక్లేర్ అవుతుందండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా బై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అరే లెంత్ అండి సార్. లెంత్ కావాలంటే ఖచ్చితంగా దాని సైజ్ డిక్లేర్ చేయగలగాలి. సైజ్ డిక్లేర్ చేయకుండా లెంత్ ఎలా మెన్షన్ చేస్తాము, లెంత్ మెన్షన్ చేయలేము. సో ఆ లెంత్ మెన్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం లిటరల్ జరగాలి. లిటరల్ జరిగిన తర్వాత దాని లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ లెంత్ను ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలా రాస్తాం సార్ అంటే వేరియబుల్ అరే నేమ్ న్యూ అరే అని రాస్తాం సార్. అంటే మనం ఏదైతే ఇక్కడ లెంత్గా ఇక్కడ మామూలుగా మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి అరేంజ్ చెప్పేసి ఐటమ్స్ తీసుకుంటున్నాం. తర్వాత అలా కాదు కదా సార్, మరి తీసుకున్న ప్రతి దాంట్లో కూడా మనకు ఒక ఇండెక్స్ వాల్యూ అంటే ఒక చెప్పాలంటే ఒక ఎలిమెంట్ సైజు ఒక సైజ్ అనేది డిక్లేర్ అవుతూ ఉంటుంది. సైజు డిక్లేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో అరే అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ పరంగా దీన్ని సింటాక్స్ చెప్తే వేరియబుల్ అరే నేమ్ ఏదైతే అరే నేమ్ ఉందో అరే నేమ్ రాస్తారు, దానికి బదులు న్యూ అరే అని రాస్తారు. న్యూ అరే ఎందుకు తీసుకుంటారో చెప్తాను కదా. సో న్యూ అరే డిక్లేర్ చేస్తారంటే కంపల్సరీగా ఎందుకు న్యూ అరే రాస్తాము అంటే ఖచ్చితంగా ఐటమ్స్ తీసుకుంటాం కాబట్టి ఆ ఐటమ్స్ని మళ్ళీ ఇక్కడ సైజుని డిక్లేర్ చేసి రాస్తాం కాబట్టి ఒక న్యూ అరే అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇక్కడ నేను వేరియబుల్ కాల్స్ న్యూ అరేని తీసేసుకున్నాను. అంటే నేను న్యూ అరే ప్లేస్లో ఏం తీసుకున్నాను అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఎగ్జాంపుల్లో కాల్స్ రాసుకున్నాను కాబట్టి నేను కాల్స్ అని తీసుకున్నాను. సో ఇక్కడ మన కాల్స్లో ఎన్ని రాసాము అంటే 4 ఎలిమెంట్స్ రాసాము. ఖచ్చితంగా ఈసారి ఎన్ని వస్తాయి సార్ అంటే మనకి ఎప్పుడూ కూడా ఇండెక్స్ ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి లెంత్ -1 వరకు స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి లెంత్ -1 వరకు మనకు స్టార్ట్ అవ్వాలి కాబట్టి 4 ఎలిమెంట్స్ కాబట్టి 0 ఎలిమెంట్ 1 2 3 అలాగే 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఈసారి 0 ఎలిమెంట్లో ఏం స్టోర్ అవుతారంటే ఆల్ట్, లేదా 1 ఎలిమెంట్లో ఏ వాల్యూ వస్తారంటే షిఫ్ట్, 2 ఎలిమెంట్లు ఏమొస్తాయంటే బిఎండబ్ల్యూ, 3 దాంట్లో ఏమొస్తాయంటే బాబు. ఇక్కడ ఏ విధంగా ఐటమ్స్ తీసుకున్నారో ఆ ఐటమ్ తగ్గట్టుగా మీరు తీసుకున్న వాల్యూస్ అన్నింటికి కూడా సైజ్ అనేది డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా లిటరల్ అంటే బై యూజింగ్ అరే లిటరల్ అంటే మీరు ఫస్ట్ డిక్లరేషన్ రాస్తారు, దాని తర్వాత దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే సైజ్తో డిక్లేర్ చేస్తారు. లెంత్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఆ లెంత్ మెన్షన్ చేయాలంటే సైజ్ని డిక్లేర్ చేస్తాము. ఆ సైజ్ నేను డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని అరే కింద యాడ్ చేసుకుంటే అరే మనం ఎన్నైతే వాల్యూస్ అరేలో మనం సైజ్ తగ్గట్టు ఎన్నైతే వాల్యూస్ ఇచ్చామో వాల్యూస్ 0 నుంచి n వరకు ఉంటాయి. తర్వాత మనం లాస్ట్ బై యూజింగ్ అన్ అరే కన్స్ట్రక్టర్ అంటే మనం ఈ అరేస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ అరేస్ ప్రోగ్రామ్ రాయడం వల్ల మనకి ఎక్కడ యూజింగ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ లెంత్ ఆఫ్ ద అరే ఇక్కడ మనం ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫస్ట్ లెంత్ మెన్షన్ చేస్తామండి. ఇప్పుడు కూడా లెంత్ మెన్షన్ చేయడం అంటే ఇక్కడ కూడా లెంత్ అని చెప్తున్నాము కానీ ఇక్కడ లెంత్ ఏం జరిగింది అంటే సైజుని డినోట్ చేసుకుని మార్చుకుంటుందండి. ఇక్కడ లెంత్ ఏంటంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తుంది సార్. అంటే లెంత్ ఆఫ్ ద అరే ఇక్కడ ఏంటంటే అరే డాట్ లెంత్ అని రాస్తుంది సార్. ఎప్పుడైతే అరే డాట్ లెంత్ అని రాసామో అంటే ఎలాగంటే ఇందాక నేను ఏం చెప్తానంటే A5 అని చెప్పేసి నేను 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను 1 2 3 4 5 అని. సో నేను అదే విధంగా ఇంకోటి రాశానంటే ఇలా రాసేసిన తర్వాత నేను 2.5 లేకపోతే 4.6 లేకపోతే 7.9 ఇలా రాసుకున్నాను 3 వాల్యూస్. సో నేను ఇక్కడ 5 అని మెన్షన్ చేసి 5 వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేయకుండా 3 వాల్యూస్ అని తీసుకున్నాను. సార్ నాకు నేను ఏమంటున్నాను అంటే నాకు ఇందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో నాకు తెలియదు సార్ అన్నప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తాను సార్ అంటే అరే డాట్ లెంత్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను చెప్తాను. సో ఎప్పుడైతే అరే డాట్ లెంత్ అనే వాల్యూ ఇచ్చామో ఇచ్చిన తర్వాత దీంట్లో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి AF3 అని చెప్తుంది. సో AF3 అని చెప్తుంది. సో ఈ విధంగా మనకి అరే కన్స్ట్రక్టర్ అన్నది లెంత్ ఆఫ్ ద అరే ద్వారా జరుగుతుంది. అనదర్ వన్ ఏంటంటే సెర్చింగ్ సార్. సెర్చింగ్ ఏం జరుగుతుందంటే ఇందులో ఏదైతే ఎలిమెంట్స్ తీసుకున్నారో ఆ ఎలిమెంట్స్ నుంచి సెర్చ్ చేయాలి అంటే ఇప్పుడు ఆల్ట్ అన్నారు, కార్ అన్నారు, BMW వాల్వ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నారు.
సో దీని యొక్క పొజిషన్స్ ఉంటాయండి, దీని యొక్క లెంత్ సైజెస్ ఉంటాయి. సో ఇది ఎక్కడ ఎలిమెంట్ తీసుకుంటుందో కూడా మనకు క్లారిటీ ఉంటుందండి. ఆ క్లారిటీ కోసం ఏం చేస్తామంటే సెర్చింగ్ చేస్తాం సార్. సెర్చింగ్ చేసినప్పుడు ఎలా రాస్తాం సార్ అంటే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తామండి. ఫర్ లూప్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు ఎంత రాసాము, లేకపోతే ఏది ఎంతవరకు కౌంట్ అవుతుందని చెప్పడానికి కూడా మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే నేను ఫర్ వేరియబుల్ కౌంట్ ఈక్వల్ టు 0, కౌంట్ లెస్ దెన్ ఎరే డాట్ లెంత్ అన్నాను, కౌంట్ ప్లస్ ప్లస్ అని రాసుకున్నాను సార్. తర్వాత నేను ఎరే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాశాను. డాక్యుమెంట్ అట్ రైట్ హ్యాండ్లో ఎరే కౌంట్ అని చెప్పేసి కాస్ అని రాశాను సార్. అంటే ఈసారి మీకు ఇంకా ఎలిమెంట్స్ ఎక్కువ రాసుకుంటారు కానీ 20 ఎలిమెంట్స్లో మీ ఎలిమెంట్ ఏదైనా సెర్చ్ చేద్దాం అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సెర్చింగ్లో ఏం జరుగుతుంది అంటే ఇంకొక ప్రాసెస్ బ్రేక్ కాన్సెప్ట్ కూడా జరుగుతుందండి. అంటే మీకు ఒక 10 ఎలిమెంట్స్ రాసినప్పుడు ఓన్లీ 5 ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ అవ్వాలన్నా, లేదా 5 ఎలిమెంట్స్ మీకు బయట రావాలనుకున్నా సరే బ్రేక్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొని కూడా మనం అంటే బ్రేక్ అండ్ కంటిన్యూ కాన్సెప్ట్ ఉపయోగించుకొని కూడా మనం సెర్చింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎరే అన్నది ఈ జావా స్క్రిప్ట్లో మనం ఎరేస్ అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది 3 వేస్లో ఎలాగంటే లిటరల్గా అండ్ క్రియేటింగ్గా అంటే కన్స్ట్రక్టింగ్గా జరుగుతుంది. ఓవరాల్గా సో మన ఎరే గురించి ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుంటే ఎరే డాటా ఎలిమెంట్స్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తీసుకుంటుంది. ఎరే ఇప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుందండి. సో ఎరే సైజ్ ఎప్పుడు కూడా 0 to 4 తీసుకుంటుంది. జావా స్క్రిప్ట్లో ఎరే అనేది 3 వేస్లో జరిగింది అండి. ఒకటి లిటరల్గా జరిగింది, ఒకటి క్రియేటింగ్గా జరిగింది, ఒకటి కన్స్ట్రక్టర్ టైప్లో జరిగింది. సో మనం లిటరల్ అంటే ఏంటంటే డిక్లరేషన్ అండి, అంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో మనం డిక్లరేషన్ ఇస్తాం. సో రాసుకున్న డిక్లరేషన్కి మనం క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక లెంత్ మెన్షన్ చేయాలని ఆ లెంత్ డిక్లేర్ చేస్తాము. ఆ లెంత్ పరంగా దాని అడ్రస్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎరే అనేది ఇండెక్స్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇండెక్స్ తగ్గట్టుగా మనం లెంత్ డినోట్ చేసుకుని దాని యొక్క అడ్రస్ని పూర్తిగా చెప్తుందండి. కంటిన్యూ మెమరీ ఎలక్ట్రిషన్ కాబట్టి ఎరే అంటే తర్వాత లాస్ట్ మనం కన్స్ట్రక్టర్ చెప్పుకుంటాం. కన్స్ట్రక్టర్లో మనం చేసే పని ఏంటి, అసలు ఏ విధంగా యూజ్ చేస్తాం సార్ అంటే మనం దీన్ని ఒకటి ఫస్ట్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద ఎరే యొక్క లెంత్ని డిక్లేర్ చేస్తాం సార్. అంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం అన్ని ఎలిమెంట్స్ని మనకి తెలియకపోతే చెప్పాలి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పాలంటే ఎరే డాట్ లెంత్ అని తీసుకుంటామండి. అనదర్ వన్ సెర్చింగ్ చేస్తాం సార్. తీసుకున్న ఎలిమెంట్ అందులో ఉందా లేదా, లేకపోతే ఆ ఎలిమెంట్ మనకి ఏమైనా బ్రేక్ అవుతుందా లేదా, కంటిన్యూగా దాన్ని యూజ్ చేస్తామని చెప్పుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాం సార్ అంటే యూజింగ్ అనే ఎరే ఎలిమెంట్ ఉపయోగిస్తాం సార్. దీంతో ఎరే టాపిక్ కంప్లీట్. నెక్స్ట్ టాపిక్ ఎరే ఆబ్జెక్ట్స్ లేదా ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటండి ఎరే మెథడ్స్ లేదా ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్. సో ఈ ఎరే మెథడ్స్ అన్న లేదా ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్ని అంటే ఏంటో చూద్దాం సార్. సార్ ఆల్రెడీ ప్రీవియస్గా మనం స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేయడానికి ఎరేస్లో కూడా యూజ్ చేస్తామండి. స్ట్రింగ్లో ఏదైతే ఫంక్షన్స్ ఉపయోగించామో అవే ఫంక్షన్స్ మనం ఎరేస్లో కూడా యూజ్ చేస్తామండి. సో ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం, ఫస్ట్ ఇది కంకాటిన్యూస్ అండి, తర్వాత జాయిన్, పాప్, పుష్, రివర్స్, షిఫ్ట్ అండ్ స్లైస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎరే మెథడ్స్ అవుతాయి. లేదా కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్ అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఎరే గురించి రాయకూడదండి, ఎరే యొక్క ఫంక్షన్స్ రాయాలి. సో ఫస్ట్ కన్కాటిన్యూస్ అంటే ఏంటి సార్? కన్కాటిన్యూస్ అంటే జరిగే ప్రాసెస్ ఏంటంటే మెర్జింగ్ సార్. అక్కడ ఏం చెప్తామంటే స్ట్రింగ్స్లో అయితే 2 స్ట్రింగ్స్ యాడ్ అవ్వడం అని చెప్తాము. ఇక్కడ ఎరేస్లో ఏం చెప్తాం మెర్జింగ్ సార్. రెండు ఒకటే, అంటే ఏదైనా 2 ఎరేస్ రాసినప్పుడు ఆ 2 ఎరేస్ని మనం కలపాలి అనుకుంటే కన్కాటిన్యూస్ వాడతాం. నెక్స్ట్ వన్ జాయిన్. జాయిన్ చేసే పని ఏంటంటే మనం ఒక కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా కలపడాన్ని జాయిన్ అంటాం సార్. అంటే ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని రాయాను అనుకోండి ఎగ్జాంపుల్ పరంగా, అవన్నీ జాయిన్ ఎలా వస్తే ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్. అలాగే మనం ఏదైనా ఏబిసి అని రాసాను అనుకోండి, దాన్ని జాయిన్ చేస్తాను అనుకోండి సార్, ఏ ప్లస్ బి ప్లస్ సి. అలా కొన్ని ఎలిమెంట్స్ అన్ని తీసుకున్నాను అనుకోండి, ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి యాడ్ అయ్యి చూపిస్తుంది సార్. అలాగే జాయిన్ సార్. అలాగే పాప్, పుష్. పాప్ అంటే రిమూవింగ్ సార్. కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్స్లో ఏదైనా రిమూవ్ చేసేయాలనుకుంటే పాప్ ఆప్షన్ ఉపయోగిస్తాం. లేదు తీసుకున్న ఎలిమెంట్స్లో యాడ్ చేయాలి అనుకుంటే ఏం ఉపయోగిస్తారు? పుష్ ఆపరేషన్ ఉపయోగిస్తారు. పుష్ అయితే యాడింగ్, పాప్ అయితే రిమూవింగ్. నెక్స్ట్ వన్ రివర్స్ అండి. మనం ఒక ఏదైనా ఎరే రాసినప్పుడు లేకపోతే ఏదైనా ఒక టెస్ట్ రాసినప్పుడు ఆ టెస్ట్ని మళ్ళీ రివర్స్లో కనుక రాయాలి అనుకుంటే రివర్స్ అన్న ఆప్షన్ ఉపయోగిస్తామండి. లేదా ఒక నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 అని తీసుకున్నాం అనుకోండి సార్, రివర్స్లో ఏమొస్తాయి మళ్ళీ 5 4 3 2 1. సో ఇలాగా రివర్స్ అన్న ఆప్షన్ ఉపయోగించడం వల్ల తీసుకున్న ఎలిమెంట్స్ మనకి రివర్స్లో ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్ షిఫ్ట్ అండి. షిఫ్ట్ ఏం చేస్తుందంటే మనం కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తాయి. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ చేస్తుంది సార్. అలా రిమూవ్ చేసే ఎలిమెంట్ని ఏం చెప్తాము అంటే షిఫ్ట్ ఆపరేషన్ అని చెప్తాం. లాస్ట్ వన్ స్లైస్ అండి.
స్లైస్ చేసే పని ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ తీసుకుంటారండి. దాంట్లో ఆపరేషన్స్లో అంటే ఆపరేషన్స్ అంటే మళ్ళీ ఇది అనుకోకండి సార్, ఇందులో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రూట్స్ ఏమి తీసుకున్నాం అనుకోండి, బనానా, మ్యాంగో, ఆరెంజ్, యాపిల్, ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి సార్, వాటి యొక్క పొజిషన్ ఇచ్చుకుంటామండి. ఆ పొజిషన్ ఎక్కడో క్లియర్గా డిక్లేర్ చేయడానికి స్లైస్ అన్న ఆప్షన్ ఉపయోగిస్తుంది సార్. సో ఇవన్నీ కూడా ఏ ఆపరేషన్స్ అవుతాయి అంటే ఎరే యొక్క మెథడ్స్ అవుతాయి, లేదా ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్ అని అవుతాయి. సో మరి ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఎలా రాస్తామంటే ఎరే డాట్ కాన్కాట్ అని చెప్పేసి మనం ఎరే 1 అండ్ ఎరే 2 అలా తీసుకుంటాం సార్. అలా సో ఎన్నైనా మెర్జ్ చేయొచ్చు. ఓన్లీ 2 ఎలిమెంట్స్ మెర్జ్ చేయాలి, లేదంటే నెంబర్ ఆఫ్ ఎరేస్ అన్ని కూడా కలిపి మనం మెర్జ్ చేయడం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎరే అని చెప్పేసి ఎరే 1 అని చెప్పేసి ఇక్కడ కాన్కాట్ ఇక్కడ ఎరే 1 మళ్ళీ ఇక్కడ ఏం రాశారంటే ఎరేలో ఎరే 1, సో ఎరేలో ఎరే 1 అని చెప్పేసి ఏం రాశాను అంటే నేను హల్ అని రాశాను. నెక్స్ట్ మనం ఎరే 2లో మళ్ళీ ఎరే 2 ఏం చేస్తానంటే ఇండియా రాశాను. ఇప్పుడు కంకాటినెస్ చేయాలి కాబట్టి ఎరే 3 ఎరే డాట్ కాన్కాట్ ఎరే 1 ఎరే 2 ఇలా ఎప్పుడైతే రాశానో ఇందులో ఇండియా 2 మెర్జ్ అయిపోయి హల్లో ఇండియా వస్తుంది. సో ఈ విధంగా 2 వాల్యూస్ మనకి ఏం జరుగుతుంది సరే, ఈ 2 వాల్యూస్ ఏమవుతాయంటే మనకి యాడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జాయిన్ సార్. జాయిన్ చేసే పని ఏం చెప్తున్నాను, అన్ని కూడా కలిపడం చెప్తున్నాను. జాయిన్ చేసి మెర్జింగ్ వేరు సార్. మెర్జింగ్ అంటే ఏమవుతుందంటే అందులో ఎలిమెంట్ ఇందులో మ్యాటర్ కలిసిపోతుంది. జాయిన్ ఎలా కాస్తారు, దాని ఎలిమెంట్ ప్లస్ కింద మధ్యలో ప్లస్ అనే సింబల్ యాడ్ అవుతుంది. సో అందుకే ఎరే డాట్ జాయిన్ అని రాస్తుంది సార్. ఎరే డాట్ జాయిన్ అని రాసినప్పుడు నేను ఇక్కడ ఎరేలోనే తీసుకున్నాను. ఎరే 1 ఈక్వల్ అని చెప్పేసి ఏ ఆఫ్ ఎలిమెంట్స్ ఏం తీసుకున్నానంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని రాస్తున్నాను. నేను ఏం చేస్తున్నానంటే దీనికి నేను జాయిన్ చేయాలి అన్నాను. జాయిన్ చేయాలన్నాను కాబట్టి ఇక్కడ ఎరే ఈక్వల్ టు ఎరే డాట్ జాయిన్, ఇక్కడ ఏదైతే 1 తీసుకున్నామో ఎరే 1 అని రాస్తానండి. సరే అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ ప్లస్, సెకండ్ ప్లస్, థర్డ్ ఇలా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి సార్, జాయిన్ ఆపరేషన్స్ జరుగుతాయి. తర్వాత పాప్ ఏంటంటే ఎరే డాట్ ఏం చేస్తాను, పాప్ అంటే ఏంటి సార్, రిమూవ్ చేయడం కదా. నేను ఎరేలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నానండి. ఏం తీసుకున్నానంటే ఫ్రూట్స్ ఏ తీసుకున్నాను సార్. ఫ్రూట్స్ ఏమో కాన్సెప్ట్ తీసుకుని ఫ్రూట్స్లో ఏం రాశానంటే నేను మ్యాంగో, యాపిల్, ఆరెంజ్, నెక్స్ట్ ఈ 3 రాశాను సార్. ఈ 3 రాసిన తర్వాత నేను ఏం చేస్తానంటే నేను ఎరే ఆపరేషన్ ఏ విధంగా చేశానంటే ఎరే డాట్ పాప్ అని చెప్పేసి ఫ్రూట్స్ అని రాశాను. ఎప్పుడైతే ఫ్రూట్స్ అని రాసానో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైనా రిమూవ్ చేసేయాలనుకుంటే రిమూవ్ చేసేస్తారు. ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం, మ్యాంగో రిమూవ్ చేస్తాం అనుకుంటే యాపిల్ వస్తుంది. సేమ్ అదేవిధంగా పుష్ ఆపరేషన్ కూడా ఏం చేస్తాను సార్, ఇక్కడ పాప్ ప్లేస్లో పుష్ అని పెడతాం అన్నమాట. సో ఈ విధంగా పుష్ అని పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆపరేషన్ అయితే ఒకటి యాడ్ చేయాలనుకుంటే మీరు ఏం యాడ్ చేస్తున్నారో అది రాస్తారు, ఫ్రూట్ నేమ్. ఆ నేమ్ కూడా రాస్తే ఏమవుతుందంటే ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. పుష్ అంటే యాడింగ్, పాప్ అంటే రిమూవ్ కాబట్టి ఏది రిమూవ్ చేసాలనుకుంటే అది రిమూవ్ చేస్తారు, ఏది యాడ్ చేయాలనుకుంటే అది యాడ్ చేస్తారు. అదేవిధంగా రివర్స్ అండి. రివర్స్ చేసే పని ఏంటి సార్, ఒక ఎలిమెంట్ ఎరే యొక్క నేమ్ రాసుకుంటారు, మళ్ళీ రివర్స్ అంటాం కాబట్టి ఎరే డాట్ రివర్స్ అని చెప్పేసి మీరు ఆ రాసిన నేమ్ ఇచ్చేస్తే మీరు ఏదైతే రాసారో ఎలిమెంట్ అనేది రివర్స్లో ఎంటర్ అవుతుంది. సేమ్ అదేవిధంగా షిఫ్ట్ ఇప్పుడు ఇందాక ఎలా అయితే ఎలిమెంట్స్ రాసామో ఎలిమెంట్స్ తీసుకుంటుందండి. ఆ ఎలిమెంట్స్ నేను ఎరే డాట్ షిఫ్ట్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం సార్, ఇందాక ఫ్రూట్స్లో మ్యాంగో, యాపిల్ అని. సో నాకు యాపిల్ యొక్క పొజిషన్ కావాలనుకుంటే ఆ పొజిషన్ నేమ్ ఇస్తే అది పర్టికులర్గా ఏ పొజిషన్లో ఉంది, దాని అక్కడ నేమ్ ఏముందో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎరే మెథడ్స్ అని ఆబ్జెక్ట్ బేస్డ్ ఎరే ఫంక్షన్స్ అని అడిగితే మనం ఈ విధంగా రాయాలి సార్. నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్. సార్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారు సార్ అసలు లాంగ్వేజ్లో అంటే, మనం ఏ ప్రోగ్రామింగ్ చేస్తున్నా లేకపోతే మనం ఏ కంప్యూటర్ ఆన్ చేస్తున్నా సరే మనకి కొన్ని ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎలా సార్ ఫంక్షన్స్ అంటే కొన్ని కీస్ వస్తూ ఉంటాయి, కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి, మనం దానికి లింక్ చేస్తుంటే అది లింక్ అవుతూ ఉంటుంది, మనం ఏదైనా సబ్మిట్ చేస్తుంటే సబ్మిట్ అవుతూ ఉంటుంది. ఇలా కొన్ని మెథడ్స్ అనేవి వర్కింగ్ అవుతూ ఉంటాయి. సో ఇలా జరగాలి అంటే ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది సార్ అంటే ఫంక్షన్స్ అప్లై చేయడం వల్ల. ఫంక్షన్ అప్లై చేయకపోతే
మీకు ఎటువంటి మెసేజ్ డిస్ప్లే అవస్తారు అండ్ ఎటువంటి కాలింగ్ ఫంక్షన్ జరగదు. అంటే ఒక అడ్రస్ నుంచి కానీ లేకపోతే ఒక లొకేషన్ నుంచి కానీ లేకపోతే ఒక అనదర్ ప్లేస్ నుంచి కానీ మనకి ఎక్కడికైనా లింక్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తారు సార్. ఏ లాంగ్వేజ్ అయినా సరే కంపల్సరీగా ఫంక్షన్ మేజర్గా చెప్పుకుంటామండి. ఎందుకంటే బికాజ్ మోస్ట్లీ రీజన్ ఏంటంటే ఫంక్షన్ ఇస్ ద కాలింగ్ అండి. కాలింగ్ జరిగిస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఇన్ఫర్మేషన్ మన అడ్రస్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ జరగాలి సార్. సో మనం సార్ ఫంక్షన్స్ ఈ డేటా స్ట్రక్చర్స్లో ఫంక్షన్స్ మనం ఈ జావా స్క్రిప్ట్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఆర్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పెర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్. సో ఇది కోడ్ని డిజైన్ చేయండి, బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం డిజైన్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఉపయోగించుకుంటాం. అంటే ఇక్కడ మనం కోడింగ్ రాస్తాం సార్, ఎక్కడైనా ఏ లాంగ్వేజ్కైనా కోడింగ్ రాస్తాము. సో రాసిన ప్రతి కోడింగ్కి కూడా లింకింగ్ ఉండాలి సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింకింగ్ అంటే చెప్తాను సార్, మీరు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారండి. సో చేసిన తర్వాత కింద సబ్మిట్ కొట్టేశారు. సో మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు, మళ్ళీ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ యూజర్ ఐడి ఎంటర్ చేస్తారండి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేస్తారు సార్. సో మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నప్పుడు ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయింది అనుకోండి, ఓకే సార్. లేదు సార్ మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నట్టు వెబ్ పేజ్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, అది ప్రాబ్లమే. అది కాకుండా యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఎంటర్ చేస్తున్నప్పుడు మీరు ఏమైనా రాంగ్ ఎంట్రీ చేస్తారనుకోండి, నీకు మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కదా, ఇది రాంగ్ ఎంట్రీ అనో రాంగ్ పాస్వర్డ్ అనో లేకపోతే రాంగ్ యూజర్ ఐడి అనో మెసేజ్ అన్న డిస్ప్లే అవ్వాలి కదా. అలా మెసేజ్ల కంటే డిస్ప్లే అవ్వాలంటే మనం ఏమి ఉపయోగిస్తాం సార్ అంటే మనం ఫంక్షన్స్ ఉపయోగిస్తామండి. అందుకే మనం ఫంక్షన్స్ మేజర్గా చెప్పుకుంటామండి. ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఏమంటుందంటే కోడ్ డిజైన్, బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైనింగ్ టు పెర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్ అండి. ఇవి అన్ని దగ్గరలో ఉపయోగించాము సార్. కేవలం మీరు రాసిన ప్రోగ్రామ్ కంటెంట్కి ఎక్కడ పర్టికులర్ డిజైనింగ్ ఉందో అక్కడ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సంథింగ్ ఇంటూ ఇన్వోక్స్ ఇట్ అండి. సో మన ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అంటే సంథింగ్ ఇన్వోక్స్ ఇట్ అంటారు సార్. ఈ సంథింగ్ ఇన్వోక్స్ ఇట్ అంటే ఏంటంటే కాల్స్ ఇట్ అంటే కాలింగ్ ఫంక్షన్స్ అప్లై చేస్తామండి. ఫంక్షన్స్లో కాలింగ్ ఫంక్షన్ అది పారామీటర్ కావచ్చు, లేకపోతే మెథడ్స్ కావచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఈ అన్నింటినీ కూడా ఏం చేస్తామంటే మనం కాలింగ్ ఫంక్షన్ అప్లై చేస్తామంటే దేన్ని యూజ్ చేసుకున్నాంటే ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నాండి. ఫంక్షన్ యూజ్ చేయకుండా మనం కాలింగ్ ఫంక్షన్ అప్లై చేయలేము సార్. సో అందుకు మనం జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ అన్న కూడా యూజ్ చేసుకుంటాం. A function is a group of reusable code which can be called anywhere in your program. సో మీ ఫంక్షన్స్ ఉపయోగించుకున్నప్పుడు కోడ్ని మళ్ళీ రీయూజబుల్గా మార్చుకోవచ్చండి. అండ్ ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో అయినా సరే మనం ఫంక్షన్స్ అనేది ఈజీగా ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఎలిమినేట్స్ ద నీడ్ ఆఫ్ రైటింగ్ సమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. ఇందులో ఏంటంటే మనం కొన్ని సంబంధించిన కాలింగ్ ఫంక్షన్స్ కానీ కొన్ని సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కానీ లేదా మెథడ్స్ కానీ కోడింగ్లో ఎన్నిసార్లు అయినా సరే రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే మనం ఫంక్షన్స్ని ఉపయోగించుకోవచ్చండి. సో దాని యొక్క సింటాక్స్ ఏంటంటే ఫంక్షన్ నేమ్ రాస్తాం సార్. ఫంక్షన్ రాసి ఫంక్షన్ నేమ్ రాస్తామండి, పారామీటర్స్ రాస్తాం సార్. పారామీటర్స్ మీన్స్ మన వేరియబుల్స్ అంటామండి, ఏ కమా బి లేకపోతే ఎక్స్ వై ఇలాంటి కూడా పారామీటర్స్ తీసుకుంటామండి. ఇలా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పారామీటర్స్ తీసుకుంటామండి, కొన్ని సందర్భాల్లో పారామీటర్స్ యొక్క వాల్యూస్ కూడా ఇక్కడే మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం సార్ అంటే ఏదైతే జావా స్క్రిప్ట్ యొక్క కోడ్ ఉందో కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. తర్వాత మనం చిన్న ఎగ్జాంపుల్ పరంగా మనం ఎలా రాసుకున్నాం అంటే ఇక్కడ ఫంక్షన్ రాసాను, ఫంక్షన్ సే హలో అని రాశాను సార్, కంటెంట్ ఏమి రాయలేదు. తర్వాత నేను అలాంటి సే హలో అని రాశాను, కోడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకున్నాను సే హలో అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేసుకున్నాను సార్. ఎప్పుడైతే ఇలా ఎగ్జిక్యూట్ చేసుకున్నాను మీ అవుట్పుట్ ఏమొస్తుందండి సే హలో అని వస్తుంది సార్. ఫైనల్గా నేను యొక్క సింటాక్స్ ఏం రాస్తున్నానంటే ఫంక్షన్ నేమ్ పారామీటర్స్ రాస్తాను, కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే ఫంక్షన్ సే హలో అని రాశాను సార్, ఎలా ఏం రాశాను సే హలో అని రాసుకున్నాను. మీకు ఫంక్షన్ కాలింగ్ చేస్తే సే హలో అని మనకు ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఎలా రాస్తామో చెప్పుకున్నామండి. దాంట్లో ఫంక్షన్ యొక్క పారామీటర్స్ ఏంటి, ఫంక్షన్ యొక్క పారామీటర్స్ ఎలా జరుగుతాయంటే ఫంక్షన్ పారామీటర్స్ అన్ని కూడా ఏదైతే రాసామో నేమ్ లిస్ట్ కింద తీసుకుంటుంది. అంటే ఎలా లిస్ట్ కింద తీసుకుంటుంది అంటే ముందు మనం ఏం డిక్లేర్ చేస్తామో అవన్నీ కూడా లిస్ట్ కింద తీసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ రాద్దాం అనుకున్నానండి. సో ఫంక్షన్ ప్రోగ్రామ్ ఉపయోగించుకుని స్టూడెంట్ డీటెయిల్స్ రాద్దాం అనుకున్నప్పుడు ఏం జరుగుతుందండి నేమ్ లేకపోతే పర్సన్ యొక్క కాలేజు పర్సన్ యొక్క కోర్సు ఈ మూడు రాస్తాం అనుకోండి, ముందు మెన్షన్ చేస్తామండి. ఇక్కడ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నప్పుడు ఖాళీ చేస్తారన్నా ముందు ఏం చేయాలి సార్, ప్రతిదీ కూడా ఏంటి మనం మెన్షన్ చేయాలండి.
ఎందుకంటే కాలింగ్ జరగదని లేకపోతే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అని కొడితే మీరు ఏదైతే వెబ్సైట్ లాగిన్ అయ్యారో ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి సార్. యూజర్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ వచ్చి సబ్మిట్ కొట్టామనుకోండి ఏం అవ్వలేదు అనుకోండి సార్, దానివల్ల యూజ్ ఏమైనా ఉందండి, ఏం యూజ్ ఉండదు. సో ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ కూడా కాలింగ్ ఫంక్షన్స్ జావా స్క్రిప్ట్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ అగైన్ అండ్ అగైన్ మనం యూజ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఫంక్షన్ కూడా మనకి పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఈ పారామీటర్ అంటే ఏం చేస్తారంటే అక్కడ రాసిన ప్రతి ఫంక్షన్ కూడా మనం మెన్షన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ అదే చెప్తాం సార్, ఫంక్షన్ పారామీటర్ ఆఫ్ ద నేమ్స్ లిస్టెడ్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ అండి. మీరు ఏదైతే నేమ్స్ రాస్తారో నేమ్స్ లిస్ట్ అన్ని కూడా మన ఫంక్షన్ డెఫినేషన్లో ముందుగానే మనం పారామీటర్స్ రూపంలో డిక్లేర్ చేయాలి. అంటే పారామీటర్ అనే పదం దాకా వాడాలి సార్. మన సింటాక్స్లో ఉన్నప్పుడు ఫంక్షన్ నేమ్ పారామీటర్ అన్నాం సార్. ఈ పారామీటర్ అంటే ఇంకేంటి సార్ అంటే అక్కడ నేమ్స్ ఇచ్చుకుంటాం సార్, నేమ్స్ డిక్లేర్ చేసుకుంటాం. మనం సీలో కానీ జావాలో అయితే ఏం చెప్తామంటే అక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామండి. ఎక్స్ కామా వై అని, లేకపోతే ఏ కామా బి అని, లేకపోతే ఏ వాల్యూని బి వాల్యూని ఇచ్చేస్తాం సార్. ఇక్కడ నేను థియరిటికల్గా రాస్తాను కనుక నేను ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడ ఒక సింటాక్స్ పరంగా చెప్తే ఇక్కడ నేను ఏం రాస్తాను సార్ అంటే పారామీటర్లో నేమ్ ఏజ్ అనే ఒక కాన్సెప్ట్ రాశాను సార్. నేము ఏజ్ అని రాశాను. సో నేమ్ ఏజ్ అని రాసినప్పుడు నేను ఎలా రాస్తాను సార్ అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎలా జరుగుతుందంటే నేము ప్లస్ నేమ్ ఏం జరుగుతుందండి ఇక్కడ నేమ్ ప్లస్ అని చెప్పేసి ఈక్వల్ టు మళ్ళీ ఏజ్ అని జరుగుతుంది సార్. ఎలా ఎప్పుడైతే రాస్తానో మీకు అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే మీరు అవుట్పుట్ ఎంటర్ చేసుకుంటే ఏం అడుగుద్ది, ఎంటర్ నేమ్ అని అడుగుద్ది అండి. ఏమడుగుద్ది సార్, ఎంటర్ నేమ్ అని అడుగుద్ది. ఎంటర్ నేమ్ అంటే సాయిరామ్ అని ఇచ్చుకుంటారు, ఏజ్ అంటే A21 అని ఇచ్చుకుంటారు. సో ఎంటర్ ఏజ్ అండి. సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఏదైతే పారామీటర్ ఇచ్చారో పారామీటర్ తగ్గట్టు మీకు అవుట్పుట్ అనేది డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ పారామీటర్స్తోని ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. దాంట్లో మనం వాల్యూస్ని అగైన్ అండ్ అగైన్ కోడ్ని కాలింగ్ ఫంక్షన్స్ ఇచ్చుకుంటాం. సో అలా మనకు ఇంకా ఏం జరుగుతుంది సార్ అంటే పారామీటర్స్తో పాటు కాలింగ్ ఫంక్షన్ అంటారండి. సో కాలింగ్ ఫంక్షన్ అన్నది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయినా సరే ఖచ్చితంగా కోడ్ ఇంప్లిమెంట్ అవ్వడానికి కాలింగ్ ఫంక్షన్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అయితే కోడ్ని అగైన్ అండ్ అగైన్ రాస్తాం కాబట్టి ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ అన్నది చాలా మేజర్ పార్ట్ కింద యూజ్ అవుతుంది. ఇదే లిస్ట్ నేను ఒక పర్సన్ కాబట్టి రాశాను సార్. ఇటువంటిది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు స్టూడెంట్స్ అన్నాను. స్టూడెంట్ అంటే ఒకలే ఉంటారు కదండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేమ్స్ రాయాలి అంటే నేను ఏం చేయాలి సార్, మల్టిపుల్ టైమ్స్ నేను క్వశ్చన్ మళ్ళీ ఆస్క్ చేయాలంటే మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ ఇవ్వాలి. ఎంటర్ నేమ్ అని ఇచ్చినప్పుడు, ఎంటర్ ఏజ్ అని ఇచ్చినప్పుడు అనదర్ పర్సన్ మళ్ళీ రావాలి అంటే నేను మళ్ళీ అనదర్ ఇంకో కాలింగ్ ఫంక్షన్ ఇవ్వాలి సార్. మళ్ళీ ఎంటర్ నేమ్ అని అడగాలి, తర్వాత మళ్ళీ ఈ ఏజ్ ఎంటర్ చేయాలి. లేదు నెక్స్ట్ అనదర్ పర్సన్ రావాలనుకుంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఎంటర్ నేమ్ అని డిస్ప్లే చేయాలి సార్. అలా జరగాలి అంటే ఏం చేయాలి, ఆ ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. అలా రిపీట్ అవ్వాలంటే నేను ఏం చేస్తాను అంటే కాలింగ్ ఫంక్షన్ అన్నది అప్లై చేస్తాను సార్. సో ఫంక్షన్ అయితే కాలింగ్ చేసాము. సో ఆ అప్లికేషన్ మళ్ళీ ఫిల్ అవ్వాలి, లేదా అప్లికేషన్ మళ్ళీ మీకు అది ఎవరైనా యూజ్ చేసుకుంటే మళ్ళీ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం సార్, ఫంక్షన్ రిటర్న్ ఉపయోగిస్తాం సార్. అంటే ఒక వాల్యూస్ని అయితే ఇచ్చుకున్నారు, అది కాల్ చేసేసారు. సో నీకు మళ్ళీ వర్క్ అంతా మళ్ళీ డిస్ప్లే అవ్వాలి, లేదు నువ్వు చేసిన అప్లికేషన్ అంతా కూడా నీకు ఓపెన్ అవుతూ ఉండాలి. అలా ఓపెన్ అవ్వాలి అంటే మళ్ళీ ఏం చేస్తాం సార్ అంటే ఫంక్షన్ రిటర్న్ అని తీసుకుంటాను సార్. అంటే సింపుల్గా చెప్తాను సార్, మనం మీకు ఇంత థియరిటికల్ పట్ల కాకుండా మ్యాథమెటికల్గా మాట్లాడుకుంటే కనుక నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ అని చెప్పేసి పారామీటర్ ఏం తీసుకున్నానంటే ఫంక్షన్ యాడ్ అని చెప్పేసి పారామీటర్స్ A, B తీసుకున్నాను సార్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను యాడ్ A, B అని మళ్ళీ రాసుకున్నాను సార్. ఇక్కడ ఎప్పుడైతే రాసుకున్నానో నేను వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు 2 వాల్యూస్ యాడ్ అవుతూ ఉంటాయి. లేదు సార్ నేను ఫంక్షన్ రిటర్న్ చేస్తాను అనుకోండి, ఇదే నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ని మల్టీ అని చెప్పేసి A, B తీసుకున్నాను సార్. అక్కడే తీసుకుంటే సార్ ఏమవుతుంది సార్ అంటే ఫంక్షన్ ఆటోమేటిక్గా మళ్ళీ అని చెప్పేసి మీకు A ఇంటూ B కింద తీసుకుంటుంది. సారీ రిటర్న్ కదా సార్ తీసుకుంటుంది, రిటర్న్ A ఇంటూ B కింద తీసుకుంటుంది. ఎప్పుడైతే రిటర్న్ వాల్యూ A ఇంటూ B కింద తీసుకుందో తీసుకున్నది A, B వాల్యూ అన్నది యాడింగ్ చేశారు. అదే వాల్యూ రిటర్న్ మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ మల్టిప్లికేషన్ A, B అని తీసుకున్నారు. తర్వాత దాంట్లో ఏం చేశారు సార్ అంటే ప్రాసెస్ మీరు రిటర్న్ A ఇంటూ B చేశారు, అంటే మల్టిప్లికేషన్ చేశారు. సో ఇక్కడ అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది సార్ అంటే మీరు ఏదైతే మల్టిప్లికేషన్ చేశారో ఆ మల్టిప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. అంటే రిటర్న్ కాలింగ్ ఫంక్షన్ ఏం చేస్తుందండి, మళ్ళీ వేరే విధంగా మీకు రిటర్న్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్టూడెంట్స్ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం అనుకోండి, కాలేజీలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, యూనివర్సిటీలోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ ఏ కాలేజీలో చదువుతున్నారంటే కాలేజీలో హాల్ టికెట్ నెంబర్ పెట్టి పలానా కాలేజీ అని చెప్తారండి. ఏ యూనివర్సిటీలో అని అడిగితే అక్కడ యూనివర్సిటీని రిఫర్ చేస్తుంది. సో స్టూడెంట్ అన్న కూడా కామనే, బట్ ఏంటంటే వాడి యొక్క వెర్షన్స్ 2 విధాలుగా జరుగుతుందండి. ఒకటి కాలింగ్ జరుగుతుంది అంటే వాడు ఎక్కడ చదువుతున్నాడో కాలింగ్ జరుగుతుంది సార్. ఏ యూనివర్సిటీ అండర్లో నడుస్తున్నాడో అంటే ఏ యూనివర్సిటీ అండర్లో చదువుతున్నాడు అంటే మనం
రిటర్న్ స్టేట్మెంట్ చెప్పుకుంటాం ఎగ్జాంపుల్ పరంగా మాట్లాడుకుంటే. సో ఇది ఫంక్షన్ కాన్సెప్ట్ అండి. ఫంక్షన్స్ అన్ని కూడా మనం కాలింగ్ ఫంక్షన్స్ రిటర్న్ చేయడానికి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ చేయడానికి, జావా స్క్రిప్ట్ కోడ్లో మల్టిపుల్ టైమ్స్ అది రాసుకుని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఫంక్షన్స్ అనేవి చాలా మేజర్ పార్ట్ వహిస్తున్నాయి. అంటే ఫంక్షన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ.